ఆడుతూ పాడుతూ తిరిగే తన ముద్దుల కూతురు ఒక్కసారిగా మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. అంతు చిక్కని అరుదైన వ్యాధితో సతమతమవుతున్న తమ బిడ్డ బాధను ఆ తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. కడు పేదరికంలో కూడా తమ కుమార్తె వైద్యం కొరకు అందిన చోట అప్పులు చేశారు. ఇక చేసేదేమీ లేక దాతల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక తోట్లపాలెం గ్రామంలో నివసిస్తున్న అయినవెల్లి సత్యనారాయణ మనవరాలు ఆకుమర్తి జ్యోతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. జ్యోతి అంతుచిక్కని అరుదైన వ్యాధితో గత 3 నెలలుగా బాధపడుతుంది. కాలు పాదంలో పుండ్లు ఏర్పడి నడవలేక మంచానికే పరిమితమైంది. నిరుపేదలైన ఆమె కుటుంబ సభ్యులు జ్యోతిని అమలాపురం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా విజయవాడ తీసుకువెళ్ళమని చెప్పారు. విజయవాడ రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పలు మెడికల్ టెస్టులు చేసి ఈ వ్యాధికి వైద్యం ఖరీదైందంటూ సెలవిచ్చారు. జ్యోతి ఆరోగ్యం నయమవ్వాలంటే విడతల వారీగా 10 ఇంజెక్షన్లు చేయాలి. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు 85,000 రూపాయలు. మొత్తం 10 ఇంజెక్షన్లు 8,50,000 రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో జ్యోతి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. తమకు తోచిన చోట అప్పు తెచ్చి ఇప్పటి వరకు 2 ఇంజెక్షన్లు చేయించారు. మిగతా 8 ఇంజెక్షన్లు చేయించేందుకు దాతల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. జ్యోతి తండ్రి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా, తల్లి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ వ్యాధి నయం కావడానికి కావలసిన ఖరీదైన వైద్యం చేయించే స్థోమత లేక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంజెక్షన్ కోసం అవసరమైన అంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి తెచ్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కుటుంబానికి మానవతావాదులు అండగా నిలిచి తమ ఆపన్న హస్తాన్ని అందించాలని కోరుకుందాం. ప్రభుత్వం స్పందించి ఈ చిన్నారి సమస్య తీర్చాలని పలువురు కోరుతున్నారు.